కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని పవన్ కళ్యాణ్ తిరుగుచ్చేటువంటి సమయంలో ఆయన తన వాహనం మీద నుండి కార్యకర్తలకు జన సైనికులకు అభిమానులకు అభివాదం చేసేటువంటి సమయంలో ఆయన కారు మీద నుంచొని ఉండటం వల్ల ఆ దగ్గరలో కొన్ని కరెంటు తీగలు ఉండటం, ఆ ప్రమాదాన్ని గుర్తించి సడన్గా ఆయన కూర్చోవటం వల్ల ప్రమాదం తప్పింది, పవన్ కళ్యాణ్ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి. మెయిన్ మీడియాలో కూడా దానికి సంబంధించినటువంటి వార్తల కవరేజ్ వచ్చింది. గతంలో ఆయన కొండగట్టుకు వెళ్ళినటువంటి సమయంలో చాలా సందర్భాల్లో చెప్పారు, కొన్ని మీటింగుల్లో తన ప్రమాదానికి కారణం గురయ్యేటువంటి పరిస్థితుల్లో ఆంజనేయ స్వామి దయ ఉండటం వల్లే తాను బతికి బట్టగట్టాను అనేటువంటి విధంగా కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే ఈరోజు ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారనేటువంటి వార్త అది ఖచ్చితంగా అందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి అంశమే. ఎవరు ప్రమాదం జరగాలని ఎవరు కోరుకోరు, ప్రమాదం జరగకూడదని కోరుకుంటారు. ఎవరికైనా సరే ప్రమాదం జరగకూడదు. కానీ దీంట్లో పవన్ కళ్యాణ్ యొక్క నిర్లక్ష్యం, అదేవిధంగా ఆయన దుందుడుకు స్వభావం, ఆయన వ్యవహార శైలి ఖచ్చితంగా ఈ విషయంలో చర్చించాలి. ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్ని చాలామంది అభిమానిస్తారు. యువకులు అంతా నూనూగు మీసాలు వచ్చినటువంటి యువకులందరూ పవన్ కళ్యాణ్ను ఫాలో అవుతారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో అత్యధిక మంది దాదాపుగా 18 ఏళ్ళ లోపోళ్ళు కూడా ఉంటారు. సినిమా ఫ్యాన్సే కాదు, జన సైనికుల్లో కూడా 15 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వాళ్ళు అత్యధికంగా ఉంటారు. అలాంటి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ని ఫాలో అవుతూ ఉంటారు. మరి ఫాలో అయ్యేటప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత బాధ్యతగా వ్యవహరించాలి? ఇప్పుడు కారు మీద నుంచొని అభివాదం చేయటం అనేటువంటిది, అది కూడా నడుస్తున్నటువంటి కారు. మరి నడుస్తున్నటువంటి కారు మీద నుంచొని అభివాదం చేసేటప్పుడు కరెంటు తీగలు తగిలితే ప్రమాదం జరగక ఏం జరిగిద్ది? అసలు ఈ విధమైనటువంటి ధోరణి వ్యవహరించవచ్చు ఎవరైనా ఒక నాయకుడు? నిన్ను చూసి యువకులందరూ కూడా ఇలాగనే వ్యవహరించేటువంటి వాళ్ళు అలాగ ప్రమాదాల్లో పడేయడానికి అవకాశం ఉంటుందిగా. ఇప్పుడు గతంలో ఇప్పటంకి సంబంధించినటువంటి దాంట్లో ఆ రోజున ఈయన ప్రతిపక్ష నాయకుడు కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఏం కాదు, సినిమా హీరోగా ఉన్నాడు, అదేవిధంగా జనసేన నాయకుడిగా ఉన్నాడు. ఇప్పటం ఒక కారులో బానెట్ మీద కూర్చొని వెళ్ళినప్పుడే అన్ని విమర్శలు వచ్చాయి. ఆ రోజంటే నీకు బాధ్యత లేదు. ఈ రోజునంటే నువ్వు డిప్యూటీ సీఎం కదా, డిప్యూటీ సీఎం అయినటువంటి ఆ బాధ్యత ఉన్నటువంటి నువ్వు కారు ఎక్కి ఆ విధంగా నుంచోవటం ఏంటి? నుంచోని ఇప్పుడు ప్రమాదం తప్పింది అని మాట్లాడటం అనేటువంటిది ఇది ఎంత మేరకు సమంజసం? ఈ విధమైనటువంటి ధోరణి హర్షణీయమైనటువంటిది కాదు. యువత చెడిపోయేదానికి అవకాశం ఉంది. ఈ ధోరణి మానుకోవాలి పవన్ కళ్యాణ్.